హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాక సీరియల్ చూసి ఒక లైక్ కూడా చేయండి. వ్యూస్ అస్సలు పెరగడం లేదు. థ్యాంక్ యూ. ఇక సీరియల్‌లోకి వెళ్తే రాజు అండ్ ఇందు కలిసి తాతయ్య గారి ఫ్రెండ్ అయిన తన బోర్డ్ మెంబర్‌ని కలిసి మాకు సపోర్ట్ చేయండి. మాకు ఓటేయండి. మేమంతా ఆరం మేమే పడతాము. ఇంతకు ముందు రోజులు తీసుకొస్తాము అని చెప్పి వాళ్ళిద్దరూ తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అందుకు తను కూడా ఒప్పుకొని రాజుకే ఓటు వేస్తాను అని చెప్పి తన ఫ్రెండ్ అయిన ఆ బోర్డ్ మెంబర్స్‌ని కూడా మీకే ఓటు వేయిస్తాను అని చెప్పి కమిట్మెంట్ ఇస్తాడు ఆ తాతయ్య. తరువాత రేఖ తన కొడుకైన మదన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతలో మదన్ వస్తాడు. మదన్‌తో "రేఖ నువ్వు ఎందుకు ఇందుకు దగ్గర అవ్వాలి. తనని తనని నువ్వు లేకపోతే నేను లేను అనిపించేలా చెయ్యి" అని చెప్తుంది. అందుకు భ్రమరాంబ కడుపు మండిపోతూ ఉంటుంది భ్రమరాంబకి. "ఏం మాట్లాడుతున్నావు రేఖ? ఇందుకు తన భర్త ఉన్నాడు గదా! ఇందుకి" అనగానే "ఉంటే ఏంటి? విడాకులు ఇప్పిస్తాం గదా!" అని చెప్తుంది. అందుకు భ్రమరాంబ విడాకులు రావాలి కదా! రావాలి అంటే 1 ఇయర్ పడుతుంది కదా! అని చెప్పి కూడా అంటుంది. కానీ రేఖ లెక్క చేయదు. అందుకు రేఖ "పర్వాలేదు. ఆలోపు నువ్వు లైన్‌లో పెట్టు నాన్న" అని చెప్పి మదన్‌తో చెప్తుంది. "ఇవన్నీ నీకు ఇవన్నీ నేను చూసుకుంటాను. నీ పని నువ్వు చెయ్యి" అని చెప్పి అంటుంది మదన్‌తో రేఖ. అందుకు భ్రమరాంబకు కోపం వచ్చి ఇందుకు రాజు ఒప్పుకోవాలి గదా! రాజుకి, ఇందుకి శోభనం చేసేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి వాళ్ళ నానమ్మని, తాతయ్యని రెచ్చగొడుతుంది. రెచ్చగొట్టి శోభనం చేయించే ఆలోచన తీసుకొస్తుంది. సుభాషు, అపర్ణ వాళ్ళ మాటలు విని ఫస్ట్ నైట్‌కి ఏర్పాట్లు చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. ఇదిలా ఉంటే రాజు తమ్ముడు వెంకీ ఇంటర్వ్యూకి జాబ్ పోయి ఉంటుంది కదా పాపం! ఇంటర్వ్యూకి రెడీ అవుతూ ఉంటాడు. అంతలో తనకి షర్టు కొరియర్ వస్తుంది. ఆ షర్ట్ తన గర్ల్ ఫ్రెండ్ ఇస్తుంది. అదే వేసుకొని ఇంటర్వ్యూకి రెడీ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత రాజు కూర్చొని ఉంటే భ్రమరాంబ మొగుడు కాబోయే సీఈఓ గదా! తిన్ను మంచి చేసుకుందాం అని చెప్పి తన్ని కాకాబడుతూ ఉంటాడు. అంతలో రాజుకి హాస్పిటల్ నుంచి ఫోనొస్తుంది. ఎ హాస్పిటల్ నుంచి ఫోనొస్తుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయాలి అంటే డబ్బులు కట్టాలి అని చెప్పగానే రాజు వెళ్లి ఇందుని డబ్బులడుగుతాడు. అందుకు ఇందు నా దగ్గర డబ్బులు లేవని చెప్పి చైన్ ఇస్తుంది. ఆ చైన్ తీసుకువెళ్ళి తాకట్టు పెడతాడు రాజు. తాకట్టు పెట్టిన తర్వాత ఆ డబ్బులు తీసుకువెళ్ళి హాస్పిటల్‌లో కడతాడు. ఇంతలో ఇంటికి రాగానే నానమ్మ ఇందుని "నీ చైన్ ఎక్కడా?" అని చెప్పి అడుగుతుంది. ఇందు తడబడుతూ "అదైనా రూమ్‌లో ఉంది నానమ్మ నేను వేసుకుంటాలే" అని చెప్పి అంటుంది. ఇదంతా రాజు చూస్తూ ఉంటాడు. ఇంతటితోటి అయిపోతుంది. రేపు మరి ఆ చైన్ గురించి ఏం మాట్లాడతారు? ఏం జరుగుతుందనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వ్యూస్ పెంచండి ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ.